మనము ధన్యతల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు మొదట ధన్యత గురించి చెప్పుకుందాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అయితే ఈ లోకంలో ధన్యులు అని ఎలా చెప్పుకుంటాము? ధనికులనా, లేక అధికారం కలవారినా, లేక మేమే గొప్పవారము అని తమ పనులను చూసి తామే గర్వించేవారినా, లేక మేము చాలా మంచివాళ్ళం అని చెప్పుకునేవారినా? మనుషులు సాధారణంగా ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం చూస్తే ఆయన ఆలోచనలు మనిషి ఆలోచన కంటే ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఈ విషయము యెషయా గ్రంథము 55:8-9 వచనాల్లో మనం చూడవచ్చు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని వాక్యం మనకి తెలియజేస్తుంది. తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించి దీన మనస్సు కలిగి ఉన్నవారు అని ఆయన చెప్తున్నారు. ఆత్మ విషయంలో దీనులు అని అంటే అలాంటి వారిదే పరలోక రాజ్యము అంటున్నారు. అంటే పరలోక రాజ్యంలో అలాంటి వారే ఉంటారు అని కదా. పశ్చాత్తాపము, తమలో ఆత్మీయ ఎదుగుదల లేకపోవడము, ఆధ్యాత్మిక లేమి, దీన్ని గుర్తించి తమ పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాపపడేవారు ఆయన ఎదుట చెప్పుకొని తమలో ఎలాంటి పరిశుద్ధత, నీతి న్యాయాలు, అసలు ఆయన ఎదుట నిల్చోదానికే అర్హత లేదని గ్రహించి తమను తాము త్రాసులో ధూళితో సమానంగా ఎంచుకునేవారు. నిజంగా చెప్పాలంటే త్రాసులో ధూళి ఏమాత్రము బరువు తోగదు. ఆ ధూళి వలన బరువులో ఎలాంటి తేడా రాదు. అది ఉన్నా లేకపోయినా ఒకటే. అలాంటి దీనత్వం కలిగి ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన చెప్పిన మార్గం. ఇలాంటి వారు మన పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కనిపిస్తారు. అబ్రహాం గారు 18:27, ఇదిగో ధూళి, ఆదికాండము 18:27, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో తెగించుచున్నాను అని తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నారు. అలాగే యోబు గారు అంటున్నారు, యోబు గ్రంథము 40:4 అలాగే 42:5 చూసుకుంటే, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను? నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అంతగా తనను తాను తగ్గించుకొని తన పడే ఆ పశ్చాత్తాపాన్ని ఆయన మాటల్లో తెలియజేస్తున్నారు. ఇలా అనేక మంది, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, దానియేలు, పౌలు గారు అంటున్నారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంనకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? ఇదండి ఆత్మలో దీన మనసు కలిగి ఉండడము. ఇలా దీన మనసు కలిగి ఉండడం వలన దేవుని దృష్టికి అది చాలా విలువైనది. ఇలా తమ యొక్క ఆధ్యాత్మిక లేమిని, పేదరికాన్ని గుర్తించిన వారు దేవుడు ఎలాంటివాడో గుర్తించగలుగుతారు. ఆయన ఎదుట నిల్చోడానికి కూడా యోగ్యులము కావని, కేవలము దేవుని కృప ఒక్కటే మనల్ని ఈ విధంగా ఉంచింది అని గ్రహించి తనలో తాను తన పశ్చాత్తాప భావాన్ని, తగ్గింపును కలిగి ఉండగలుగుతారు.